వీడు 6 అడుగుల బుల్లెట్. ప్లీజ్ కిక్కొచ్చే పాటను అలా కీర్తనలా పాడకేయా. ఇదో కిక్కు. అటు వెయ్యో లుక్కు. గబ్బర్ సింగ్ స్కిట్ తో వస్తున్నాడు లోహిత్తు. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू विंटे गुंडाల గుండెలోన గుళ్ళ సౌండింగ్ बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नायलॉन स्ट्रिंग बीडी पैर रेक्टर खाकी ड्रेस के कट कलर రే సమా సార్ ఈ ఊర్లో మనం వచ్చిన తర్వాత అసలు మర్డర్లు రేపులు పిక్ ప్యాకెటింగ్ అసలు ఏం లేకుండా పోయారా టైం పాస్ అవ్వక బోర్ కొడుతుందిరా. ఏం చేద్దాం? క్రికెట్ ఆడదాం సార్. ఓపిక లేదురా. లేకపోతే చెస్ ఆడదాం సార్. ఇంట్రెస్ట్ లేదురా. లేకపోతే మందు ఆడదాం సార్. మూడ్ లేదురా. మరి ఏం చేద్దామో మీరే చెప్పండి సార్. ఏం చేయాలి అర్థం కాక నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ ఊర్లో ఉన్న మాజీ పిక్ పాకెటర్లందరినీ తీసుకొచ్చి నా ముందు పెట్టాలరా. ఓకే సార్. తీసుకురా. ఇలా అబ్బర్ సింగ్కి ఎంటర్టైన్మెంట్ అవసరం పడిందిరా. మీరు ఎంటర్టైన్ చేసుకోవాలి. ఏంటి రాజా, మేమేమన్నా జోకర్ లా కనిపిస్తున్నామా, బోకర్ లా కనిపిస్తున్నామా? ఎలా కనిపిస్తున్నాను రాజా ఎంటర్టైన్ చేయడానికి? సర్కస్ లో బ్రోకర్ లా కనిపిస్తున్నాము, జోకర్ లా కనిపిస్తున్నాము మేము. చెప్పండి. డ్రగ్ స్మగ్లర్ లాగా, డైమండ్ స్మగ్లర్స్ లాగా, టోటల్గా చెప్పాలంటే మీరంతా టెర్రరిస్ట్ లాగా కనపడుతున్నారా? ఓకే రాజా, అంటే మేము లాంగ్ డ్రైవ్ లో వెళ్ళిపోతుంటే మీరు షార్ట్ కట్ లో వచ్చి మమ్మల్ని కూర్చోబెడతారనమాట. ఒరే కూర్చోండి రా, సార్కి ఎంటర్టైన్మెంట్ చేద్దాం. కూర్చోండి. కూర్చోండి. రే నీ గడపేంట్రా? సార్ నేను చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని సార్. అయితే ఇప్పుడు అవి మానేశాను సార్. ఇప్పుడేం చేస్తున్నారా? ఇప్పుడు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నాను సార్. నాకే పంచులేస్తున్నా? అంటే సార్ మీరున్న ఏరియాలో పెద్ద పెద్ద దొంగతనాలు కాదు, అసలు దొంగతనాలే జరగట్లేదని చెప్తున్నాను సార్. నచ్చిందా? నువ్వు కూర్చో. లేరా సార్ మీరు రాకముందు నేను మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసేవాడిని. ఇప్పుడు మీరు వచ్చాక పాముల్ని ఆడిస్తూ ఉన్నాను సార్. ఎలాగా? నీ సంగతి ఏంట్రా? నేను ఒకప్పుడు పిక్ ప్యాకెట్లు కొట్టుకునేవానన్నా. నువ్వు వచ్చిన తర్వాత పట్టుకొని అడుక్కుంటానన్నా. నీ సంగతి ఏంట్రా? రాజా నువ్వు రాకముందు నేను పెద్ద బిల్డర్ని, అందరూ పీకలు కోసి బాగా సంపాదించేవాడిని. నువ్వు వచ్చాక బిల్డింగ్లు పోయాయి, అన్ని పోయాయి, పెద్ద కేకునయ్యాను రాజా. రే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలరా. రే ఎవడు మొదలెడతాడు? అగ్గిపెట్టె గుగ్గిపెట్టె లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టీంగ్ తమల బెదమత్తు. అరే నువ్వు లేరా పాట. ఏ ప్రోగ్రామ్ ఎవరిని కించపరచుటకు కాదు, కేవలం నవ్వించడానికి మాత్రమే. సోయా 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 అన్న సోయా, సోయా 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 అన్న సోయా. రోజు 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 కాస్తూ ఉన్నా నువ్వే నువ్వా, నన్ను దోచుకున్న గుండె కాయ నువ్వే నువ్వా, నన్ను దాచుకున్న దెబ్బకాయ నువ్వే నువ్వా, దాచుకున్న దెబ్బకాయ నువ్వే నువ్వా. అననా 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 అనసోయా. ఎలా ఉంది సార్? బాగా చేశాను కదూ? సత్తనా కొడకరే. ఏంట్రా నన్ను ఇంప్రెస్ చేయమంటే నువ్వేంట్రా అనుసేని ఇంప్రెస్ చేస్తున్నావు? సార్ ఏంట్రా? నేను అసలే షుగర్ పేషెంట్ సార్. నాకు పట్ట పగిలిపోతుంది సార్. ఒక్కసారి బయటకు పంపించండి సార్. రే
నీకు షుగర్ ఉంటే నాకు పొగరుంది ఏదైనా సాంగ్లో కడుక్కోవాలంతే ఆగదు ఆగదు ఆగితే సాగదు ఆగదు ఆగదు ఏ మూత్రము ఆగితే ఆగదు ఏ మాత్రమో ఆగదు ఆగదు ఏ మూత్రము ఆగితే సాగదు ఏ మాత్రము ఆగదు ఆగదు. రే సార్ ఏంట్రా నీ ఆత్రం అయినా నీకు ముందే చెప్పాను కదరా నాకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఫుల్ జోష్ ఉండాలి ఈ ప్యాథస్ నడవదురా జోస్తో పాడరు రే రింగ 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 రే పాసు పాసు పర్మిషన్ ఇస్తే పాసు పోసి వచ్చేస్తాను రింగ 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 రే పొట్ట టైటై పగిలిపోతాంది ఈడ పోసి వీలున్నదా రింగ 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 రే ఒక్క పట్టి ఉంచలేకపోతా ఉన్నా చొక్క చొక్కలోన ప్రళయమవుతోందన్నా రే అలా నువ్వు కూర్చోరా అన్నా ఆపుకుంటూ కూర్చుంటానన్నా రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూర్చో మీరు కూర్చోమంటారా కూర్చోరా హలో ఏంట్రా నువ్వు ఫోన్ మాడుతున్నావు రాజా నా ఫ్రెండు మాట్లాడుతున్నా రాజా. ఏం చేస్తాడు వాడు ఆయన పెద్ద సింగర్ రాజా. లేరా పాటలోనే చెప్పాలి వేర్ ఆర్ యూ దన్ 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 వేర్ ఆర్ యూ దన్ 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 నువ్వెక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చే వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ నువ్వు ఎక్కడికున్నా ఇక్కడి రారా వేర్ ఆర్ యూ. హలో హలో రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేశారు రాజా. నువ్వు చేయరా బ్యాలెన్స్ లేదు లోన్ తీసుకోరా బ్యాటరీలో. రే నేనేం చెప్పాను రా డైలాగ్ వద్దు ఏదైనా పాట పాట రూపంలో చెప్పాలి ఓకే రాజా. బ్యాటరీలో ఉంది బ్యాలెన్స్ నిల్లు ఉంది ఏమి చేయమందు రాజా. బ్యాటరీలో ఉంది బ్యాలెన్స్ నిల్లు ఉంది ఏమి చేయమందు రాజా. అన్నో ఆకలి తొందన్నో నాకు ఫుల్గా ఆకలి తొందన్నో వచ్చుక అన్నా ఆకలితంది ఓ అన్నా నాకు ఆకలితంది చికెన్ మటను ఎగ్గు పెగ్గు వద్దన్నా చికెన్ మటను ఎగ్గు పెగ్గు వద్దన్నా గొడ్డు కారం అన్నం ఉంటే చాలన్నా గొడ్డు కారం అన్నం ఉంటే చాలన్నా ఆకలిని చచ్చిపోతన్నా. ఏంటో భయపడుతున్నా అవునన్నా నువ్వంటే నాకు చాలా భయమన్నా. అది కూడా పాటలోనే చెప్పాలి కదరా అలాగే అన్నా అలాగే అన్నా నువ్వంటే నాకు చాలా 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 భయమే అది మాటల్లోనే చెప్పలేక ఏడుతున్నానే. నువ్వంటే నాకు చాలా 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 భయమే అది మాటల్లోనే చెప్పలేక ఏడుస్తున్నానే. నువ్వు తిట్టావో పడతానన్నా వదిలేసావో వెళ్తానన్నా అంతేగాని గన్నే తీసి ఏడ పడితే ఆడ పేల్చతే. రాజా స్టేషన్ లో బాగా దోమలు ఉన్నట్టున్నాయి ఒకటే కుడుతున్నాయి రాజా. రే ఏమని చెప్పాను రా ఏదైనా పాట రూపంలో పాడాలి. ఓకే రాజా మాటల్లో అంతే. ఓకే రాజా. నా గోకుడు గోకే దెబ్బడు అరే బరా బరా గోకి గొలన్నీ అరిగిపోయినాయి ఒలంతా రక్తాలే కారే గమన విరిపాడి. నా గోకుడు నా గోకుడు ఆపేదెవ్వడు. చేతిలోని గన్నెట్టి నెత్తి మీద టోపీతో కుక్కలాగా నువ్వు వస్తుంటే జీబీలో చెయ్యెట్టి జీపులోన పోజెట్టి నక్కలాగా నువ్వు వస్తుంటే ఇంకొక ఫినిషింగ్ టచ్ ఇస్తారన్నా.
గణితానికి 1 2 3 వినటానికి MP3 భయానికి లబ్బర్ ఏయ్ ఏ లబ్బర్ సింగ్ ఫుల్ ఖుషి అయిపోయాడురా. అన్నా రే ఈ శుభ సందర్భంలో మీ అందరికి ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రా. ఏంటన్నా ఏం లేదురా, నాకు ఎప్పుడు ఇలా బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి ఓ హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్ చేయాలి. ఈ అష్టపంచమంది అయితే ఆ కిక్కే వేరబ్బా. ఓకే లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచెస్ ఏది ఎవరు ఏమన్నా సరే ఇప్పుడు డ్రాబ్యాక్స్ వెతుకుతారు, మంచి పాయింట్స్ కూడా చెప్తారు. బట్ ఏదేమైనా సరే నాకు మాత్రం ఇసుకంటే బాగా నచ్చింది. ఎందుకంటారు? నీ మీద పాట పాడారు కదా అందుకని. బాగుంది అన్ని పాటలు అయితే బాగున్నాయి. బట్ ఎస్ డ్రాబ్యాక్స్ చెప్పడానికి నేను అర్హురాలు కాదు, నువ్వు కూడా కాదు, జడ్జెస్ చెప్పాలి. జడ్జెస్ మీ So, ఒపీనియన్. మీరేమంటారు? టైటిల్ అదిరింది, లప్పర్ సింగ్ స్కిట్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిట్ ఎంత పాపులర్ అయిందో సినిమాలో అందరికీ తెలుసు. లోహిత్ అండ్ టీమ్ ఎంత ఫోర్స్గా ముందుకెళ్తున్నారో అంత ఫోర్స్గా వెనక్కి వస్తున్నారు. సో ప్లీజ్ టేక్ ఆల్ మెజర్స్, అన్ని కోణాల నుంచి ఆలోచించి చక్కగా చేయండి, క్లారిటీగా చేయండి. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. భాను గారు యువర్ కమెంట్స్. టైటిల్ అదిరింది, కాస్టింగ్ బాగా అదిరింది. అండ్ అమరీష్ పురి మెగాస్టార్ తమ్ముడు, ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా 100 days ఆడలే సినిమా. ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ వీక్లోనే ఫినిష్. పాయింట్స్ ప్లీజ్. ఏం కంగారు పడకనా, ముందుంది ముసల పండగ. ఓకే జడ్జెస్ పాయింట్స్ ప్లీజ్. 6 points from భాను గారు and హరికృష్ణ గారు also. So 6 and 6 12 points all in all. కొట్టాడు లబ్బర్ సింగ్. Laughing launchers, all the best. Well done, participants. Thank you.